నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా, అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగిందేంది, అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత, మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా, ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 2 విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి, అక్రమం జరిగింది వాస్తవం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ దీన్ని బయటపెట్టింది మీరు కాదు, మా ప్రభుత్వమే బయటపెట్టింది అని చెప్పి మళ్ళీ ఎదురుదాడికి దిగినారు. ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన, అక్రమాలు జరిగింది వాస్తవమే, కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులదంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు అని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు, అందమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రానికి ఒక మొత్తం భారతదేశంలోనే సముద్ర తీరం లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. 19 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదన్న విషయం బడికోయే చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సొంత భార్య, తన కొడుకు, తన తమ్ముడు, తన మరదలు, నిన్న మొన్నటిదాకా ఈయనే చైర్మన్ ఈ కంపెనీకి, 2020-22 దాకా ఈయనే చైర్మన్ ఈ మంత్రి గారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి ఎదురుదాడి చేస్తుంటే మాకు అర్థమైంది ఒకటే, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకింత ప్రేమ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మేమందరం కూడా నిన్నంతా అధ్యయనం చేసినాం. వాస్తవం ఏంది అంటే, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పాపంలో వాటా ఉంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కట్టబెట్టిందే ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి భూదందాలు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ చేస్తున్న దానిలో ముఖ్యమంత్రి గారు, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉండే దండుపాలెం బ్యాచ్, వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొచ్చి వాళ్ళ సభాసంగం వేయకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్లుగా ఎదురుదాడి తప్ప, 2.5 ఏళ్లుగా